తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము, వ్యక్తుల నుంచి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గము. మీకు అందరికీ తెలుసు, 2019 అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి మేము డబ్బు డ్రా చేసుకొని, వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకొని నారాయణగూడ నుంచి స్టేట్ బీజేపీ ఆఫీస్కు వస్తూ ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరస్తాలో ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో ఆధారంగా మా ఆఫీస్కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు ఇదే మాఫియా రాజ్యాంగం ఆ రోజు చేసినటువంటి విషయము మనకందరికీ తెలుసు. చివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, పోలీసు ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలు వేసుకొని డబ్బులు వాపసు ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు, మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు తెలియజేయకుండా వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా
దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొన్నడో లేదో నాకు తెలియదైనా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని, ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను. కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా? పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా? ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా? ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి, భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సెంటిమెంటుకు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను. నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా? బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచింది, అన్ని రకాల దోపిడీలు చేశారు, అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు. ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాంను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీ ప్రభుత్వం పనిచేయలేదు.
కాబట్టే మీ ఆలోచన ఇంకా ఈ యొక్క అధికారం ఏదైతే ఉన్నదో ఇంకా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా ఇంకా వాళ్ళు అబద్ధాలు ఆడడము, ఆరోపణలు చేయడము మానలేదు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు. అబద్ధాలతోటే వాళ్ళ రాజకీయాలు నడిపించారు. ప్రజలను మభ్యపెట్టడమే, ప్రజలను మభ్యపెట్టే మాటలతోటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని, బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు, కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లోనైనా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను. మొన్నటి రోజు సాయంకాలం 4 గంటలకు మన హైదరాబాద్ నగరంలో చెర్లపల్లిలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ దగ్గర చెంగిచెల్ల స్లాటర్ హౌస్ దగ్గర అక్కడ నివాసం ఉంటున్నటువంటి ట్రైబల్స్, ముఖ్యంగా మగవాళ్ళు ఎవరు లేరు, ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళందరూ కూడా మందిరానికి వెళ్ళారు. వాళ్ళకు ఇష్ట గురువు అయినటువంటి ఆ దేవాలయానికి అందరూ కలిసి వెళ్ళారు. మహిళలు అక్కడ మైకు పెట్టుకొని హోలీ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మసీదు నుంచి వందల మంది మహిళలు, పసిపిల్లలు, గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి 30 మందిని గాయపరిచారు మొన్న 4 గంటలకు. మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చెంగిచెల్లలో నడుస్తూ ఉంది.
చాలా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణారహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈరోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. గత రాత్రి నేను స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ చూసి వచ్చాను. మరి ఈరోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నావు. మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. మహాలక్ష్మి అంటున్నావు. మరి నీవు హోంమంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోనే ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళలపైన, గిరిజన ఆడబిడ్డలపైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అడుగుతా ఉన్నాం. అదే ఇంకొకరి మీద జరిగినుంటే ఈరోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి, పేద మహిళలు కాబట్టి విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేసి 30 మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు 3 రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్లో దిక్కు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ ఆ యొక్క గుండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఉంది. ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆమెకి తల పగిలి. హాస్పిటల్ వాళ్ళకి బెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి, అడ్మిట్ కావద్దని చెప్పి 8 కుట్లు పడితే కుట్లు వేసినటువంటి మరుక్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు. మేము ఒత్తిడి చేస్తే ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బజరంగ్ దళ్, హిందూ అయిన కార్యకర్తలు, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మామూలు బెయిలబుల్ కేసులు పెట్టారు. హత్యా నేరం కింద అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తుల కేసులు మామూలు కేసుల కింద పెట్టారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలి. రాజకీయపరమైన దృక్పథంతో చూడకూడదు. రాజకీయపరమైనటువంటి ఒత్తిడులకు లోను కాకూడదు, లొంగకూడదు. కానీ ఆ రకంగా పోలీస్ వ్యవస్థ చెంగిచెర్లకు సంబంధించినటువంటి విషయంలో వ్యవహరించలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము ఇంకా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు. నేను ఏసీపీని అడిగాను, 24 గంటలు దాటింది కదా మహిళల మీద దాడి జరిగి, ఆ యొక్క గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా దెబ్బలు తాకిన వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్స్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సిబ్బంది తక్కువగా ఉంది. ఇది జవాబు. నిన్న అనేక సార్లు మేము ధర్నాలు చేశారు మా పార్టీ కార్యకర్తలు. ఈరోజు కూడా చేయడం జరిగింది. మా ఉమెన్స్ వింగ్ చేయడం జరిగింది. మా ట్రైబల్ మోర్చా రేపు ధర్నా చేస్తూ ఉంది. చెంగిచెర్లలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్, అది ఇల్లీగల్ స్లాటర్ హౌస్, అది జిహెచ్ఎంసీ అయినప్పటికీ కూడా అక్కడ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలను పాటించారు. ఆ స్లాటర్ హౌస్లో
రోజు ఎన్ని యానిమల్స్ను వధించాలో వధిస్తున్నారో కూడా లెక్కలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వ్యవసాయానికి పనికిరానటువంటి పశువులను మాత్రమే వధించాలని నియమం ఉంది. కానీ అక్కడ చిన్న ఆవు దూడలను, గోదూడలను కూడా ఈరోజు అక్కడ వధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి మెజర్స్ ఏవి కూడా తీసుకోరు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయింది. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితమైపోయింది రక్తంతో. అందులో వస్తున్నటువంటి రక్తం నీళ్ళను కూడా రోడ్ల మీదకి వదిలేస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కసాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిమాయిషిలోనే పనిచేస్తారు. వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను అనేక రోజులుగా వేధిస్తూ ఉన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ రోజు కూడా ఇదే గుండాలు ఇదే పిట్టల బస్తీ పైన, ఇదే ట్రైబల్ బస్తీ పైన దాడి చేసి ఆ రోజు కూడా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంఘటన బయటికి రాకుండా పోలీసులు తొక్కిపెట్టడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన కూడా బయటికి తెలకుండా పోలీసులు జాగ్రత్త పడి సరైనటువంటి కేసులు పెట్టకుండా, దోషులను అరెస్ట్ చేయకుండా, ఈ సంఘటన వివరాలు బయటికి తెలకుండా మొన్న సాయంకాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు అక్కడ ఉన్నటువంటి మహిళలు, అమ్మాయిలు వీడియోలు తీసి వాళ్ళ బంధువులకు, స్నేహితులకు పంపించిన తర్వాత కేసుకు బయటికి తెలిస్తే అప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు, ఇతర బజరంగ్ దళ్, హిందూ వాహిని కార్యకర్తలు వెళ్ళిన తర్వాతనే ఇది సమాజానికి తెలిసింది. అంతవరకు పోలీసులు దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు వరకు కూడా ఎవరినైతే నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేయలేదో ఎవరి చేయలేదు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? ఆ స్లాటర్ హౌస్లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు. కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతారు. కాబట్టి టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పక్కన ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఏ దావత్ చేసినా బిర్యానీల దగ్గరికి వెళ్ళి పోయేది. ఇది ఈరోజు చెంగిచెల్లకు సంబంధించినటువంటి విషయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో శాసనసభలు లేవనెత్తడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ 36 గంటలు 40 గంటలు అవుతా ఉంది. ఇంతవరకు మరి వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి కేసులు ఇవన్నీ కూడా, అదేవిధంగా ట్రైబల్స్కి సంబంధించినటువంటి హక్కులు, ట్రైబల్స్ గిరిజనులకు ఉండేటువంటి హక్కులు కూడా ప్రత్యేకంగా ఉంటే వాటి మీద కూడా కేసు పెట్టాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ ఆ యొక్క గిరిజన మహిళలకు అండగా నిలబడతాము.
మా మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఇప్పటికే వెళ్ళారు. వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండగా నిలబడుతున్నాము. అంతేకాకుండా ఇల్లీగల్గా ప్రభుత్వం నిర్మించి ఈరోజు ఆ యొక్క స్లాటర్ హౌస్ ఏదైతే ఉన్నదో ఏమాత్రం నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి స్లాటర్ హౌస్ను వెంటనే మూసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే మహిళల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే కొంతమంది ఇతర రాష్ట్రాలకు పారిపోయారు, వాళ్ళని ఎక్కడున్నా కూడా వెంటనే అరెస్ట్ చేసి గిరిజన ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. మీరు మహాలక్ష్మి నినాదంతో పేపర్ ప్రకటనలతో ఇందిరమ్మ రాజ్యం అని నినాదాలు ఇస్తే ఇది ఆ రకమైనటువంటి రాజ్యం కాదు. ఇది కసాయిల రాజ్యంగా ఈరోజు చెర్లపల్లి వ్యవహారంలో ఈ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి మరి దీనిపైన వెంటనే న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకా బీఆర్ఎస్లో ఉండనుకుంటాను, నాకు తెలియదు. ఆయన ఎప్పుడు ఒకటే పార్టీ ఉంటాడు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడు. ఆయన పార్టీ మారేటప్పుడు ఆయననే పెద్ద మాఫియా. ఆయన టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ మాఫియా, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ మాఫియా. గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేశారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా పనిచేశాడు. ఆయనకు మించినటువంటి మాఫియా లేదు. టోటల్గా ఆ యొక్క చంగిచెర్ల స్లాటర్ హౌస్ అంతా కూడా ఇల్లీగల్ వ్యవహారమే ఉంటుంది తప్ప ఏది కూడా చట్టం ప్రకారం అక్కడ ఉండదు. ఎవరిని లోపలికి రానియరు, లోపలికి వస్తే మనుషులు బయటికి రారు, వాళ్ళని కూడా స్లాటర్ చేసి ఎవరికి తెలియదు కూడా. అటువంటి భయంకరమైనటువంటి మాఫియా ఈరోజు చెర్లపల్లి చంగిచెర్లలో జరుగుతూ ఉంది. నేను చెప్పాను కదా ముందే, నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో కవిత గారి జోక్యం ఉందా లేదా? వాళ్ళ పిఏలు, ఆమె బినామీ పార్ట్నర్సు, ఆమె బినామీ పార్ట్నర్స్తో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, మొత్తం వ్యవహారం అంతా ప్రభుత్వానికి అప్రూవర్గా మారి, దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి వాస్తవ విషయాలు తెలియజేసిన విషయం తప్ప కదా చెప్పాల్సిన కోరుతా ఉన్నాను. ఇంతవరకు బీజేపీ నేషనల్ లీడర్స్ చేస్తున్నటువంటిది, కర్ణాటక చేస్తున్నటువంటి విషయాలు మా దృష్టికి రాలేదు. వస్తే ఆ రకంగా వస్తే భారతీయ జనతా పార్టీ మేము ఏం చేయాలో తప్పకుండా చేస్తాం. మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చేయాల్సినటువంటి పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక అన్ని రకాలుగా వస్తాయి. కాబట్టి నేను చెప్పాను, అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా వివరించిందని చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. వీటన్నిటిపైన కూడా అందుకే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఒక రాజకీయపరమైనటువంటి దృష్టికోణంలోనే కాకుండా ఒక అవినీతిపరమైనటువంటి దృష్టికోణంతో మరి ఇందులో ఇమిడి ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితేనే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జోక్యం ఎంత, అప్పుడు ఉన్నటువంటి డీజీపీ జోక్యం ఎంత, ఉన్నతాధికారుల జోక్యం ఎంత, మరి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి
వాళ్ళ ద్వారా ఈ రకంగా ఇల్లీగల్గా చేయించి ఎవరెవరి మీద ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేశారు, అధికారులు ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు, మొత్తం దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ డిమాండ్. పనికిరానోళ్ళు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్లో నేనేమేం చేశానో కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలే వస్తాయి తప్ప నిజాలు రావు. మేము కేసీఆర్నే ఓడించాము ఒక దగ్గర, కామారెడ్డిలో, అది గుర్తుపెట్టుకోలేను. ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్నే భారతీయ జనతా పార్టీ ఓడించింది.